నార్మల్గా అయితే ఇందులో అల్యూమినియం వేయకూడదని చెప్తారు మేడం. మీరు నార్మల్గా అల్యూమినియం ఉంటే పెట్టుకోండి. ఒకవేళ అంతే డిసెస్ అంతా బాగానే ఉంది అనుకుంటే ప్రాబ్లం లేదు, పెట్టుకోవచ్చు. ఒకవేళ స్క్రాచెస్ లాంటి వస్తుందంటే అల్యూమినియం పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యూజ్ చేయడానికి అంటే మనకి 3 ఉంటాయి మేడం. ఇలా సాల్ట్, సాఫ్ట్నర్ సాల్ట్, డిటర్జెంట్, రెండు సైడ్ అని 3 ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఈ ప్లేస్లో సాల్ట్ పెట్టుకుంటాం అన్నమాట. ఈ ప్లేస్ ఉంది కదా, ఇలా ఎలా తీసుకొని ఫస్ట్ టైం వేసేటప్పుడు ఒక గ్లాస్ వాటర్ పెట్టుకొని కేజీ సాల్ట్ ఒకేసారి పెట్టుకుంటాం అన్నమాట. కేజీ ఒకేసారి పెట్టుకుంటే అది వాటర్లో ఉన్న హార్డ్నెస్ బట్టి ఎన్ని రోజులు వస్తుందని తెలుస్తుంది. మ్యాక్సిమం 40 days 45 days అలా వస్తుంది. వచ్చి మనకి ఒకవేళ సాల్ట్ అయిపోతే మనకి డిస్ప్లేలో ఇండికేషన్ చూపిస్తుంది. ఇలా ఎస్ఎన్ సింబల్ వస్తుంది అన్నమాట. ఎస్ఎన్ సింబల్ వచ్చిందంటే మనం సాల్ట్ మనం ఫిల్అప్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్ట్ ఎక్కడ పెట్టుకుంటాం. నెక్స్ట్ ఇది ఇన్సైడ్ అనమాట. ఈ రెండు ఒకటే మనకి సేమ్ ప్లేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యాడ్ చేసి ఇక్కడ పెట్టుకుంటాం. ఇది 70 ml పడుతుంది అనమాట. యాడ్ చేసి 70 ml పడుతుంది. ఇది మనకు ఒక 10-15 వాషెస్ వరకు వస్తుంది అనమాట. మనకి ఇది కూడా ఒకసారి పెట్టుకుంటే మళ్ళీ ఇది డిస్ప్లేలో ఇండికేషన్ వస్తుంది కదా, స్టార్ అని. ఇలా వస్తే మళ్ళీ ఫిల్అప్ చేస్తాం. ఇక్కడే వస్తుంది, ఈ సింబల్ అక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, డిస్ప్లేలో వస్తుంది. స్టార్ అంటే మనం డైలీ పెట్టాల్సిన లేదు, ఒకసారి పెట్టుకుంటే సరిపోతుంది. మనం డైలీ డిషెస్తో పాటు పెట్టుకోవాల్సింది డిటర్జెంట్ అన్నమాట. వాషింగ్ మిషన్కి సర్ఫ్ ఎలా వేస్తాం డైలీ, దీనికి కూడా అలాగే డైలీ డిషెస్ పెట్టుకున్న తర్వాత డిటర్జెంట్ అనేది ఇది పెట్టుకుంటాం అన్నమాట. ఇదిగోండి, ఇందులో వేసుకోవడం 15-25 ఉంది కదా. ఓన్లీ మీకు లోడ్ తక్కువ వేసుకున్నారనుకుంటే ఈ 15 వరకు పెట్టుకుంటాం. లేదా ఎక్కువ పెట్టుకున్నారనుకుంటే మిడిల్ గేట్ వరకు పెట్టుకుంటాం. ఫుల్ లోడ్ పౌడర్ వేసుకోవడం తక్కువ ఉంటే 15 వరకు, అదే 25 ఉంది పెట్టుకొని ఇది క్లోజ్ మాట. ఇది క్లోజ్ చేసుకుంటాం. ప్రెస్ చేయమన్నా, ప్రెస్ చేస్తే లాక్ అయిపోద్ది. ఇలా ఈ 3 ఉంటేనే మనకి వాషింగ్ అవుద్ది. ఇప్పుడు సడన్గా అన్నీ అయిపోయి అనుకుంటే మనకు ఒక వాష్కి ఒక ట్యాబ్లెట్ అయిపోద్ది అనమాట. జస్ట్ కట్ చేసి ట్యాబ్లెట్ యాడ్ చేసి ఇది పెట్టుకోవచ్చు. పెట్టుకొని క్లోజ్ చేసుకుంటాం. ఇలా అంటే ఇంకా లిక్విడ్ పౌడర్ అవన్నీ లేకుండా ఇది ఒకటి ఎక్కువ వాష్ అవ్వదు, క్లీనింగ్ అవ్వదు. ఇలా కాకుండా మామూలు క్లీనింగ్ అవ్వదన్నమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ అయితే డిషెస్ ఓన్లీ ప్లేట్స్ ఇలా పెట్టుకుంటాం అన్నమాట. ప్లేట్స్ ఇలా పెట్టుకుంటాం. ఏమైనా ఉన్నాయా? వాష్ చేస్తారంటే వాష్ చేసుకోవచ్చు. మన సాల్ట్ వేయచ్చా? ఇదే వేయాలి. అన్నీ అదే వేయాలి. దీనికి వేరేగా ఉంటుంది, ఇది కాంబో మాట. ఈ 3 కలిపి మనకి ఆన్లైన్లో ఉంటాయి. ఓకే, లేదంటే మనకి సర్వీస్ సెంటర్ ఎక్కడే మీరు ఫోన్ చేస్తే మీరు తీసుకొస్తాం. ఆ 3 కలిపి మీకు 770 రూపాయలు పడుతుంది. 3 కలిపి వేసి సిజర్ ఇస్తే వస్తారు.